మళ్ళీ లేడీస్ కు 2,200 ఇస్తా అన్నాడు, అది ఇయ్యలే. నెలకి ఇస్తా అన్నాడు, ఇయ్యలే. బతుకమ్మ చీరలు ఇయ్యలే. మాకు కేసీఆరే దేవుడు. అవును, కరోనాలో మాకు మంచిగా రేషన్ల బియ్యము, సబ్బులు అవన్నీ ఇచ్చిండు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి వచ్చి ఏమి ఇచ్చిండు? లేడీస్ కు 2,000 కంపల్సరీ, తులం బంగారము, నెల పింఛన్ ఇస్తా 2,000 అన్నాడు. ఒక పింఛన్ లేదు, ఏం లేదు. ఒకటి బస్సు ఫ్రీ పెట్టిండు, అంతే. అంటే బస్సు ఫ్రీ అని తిరుగుతూనే ఉంటామా? సంసారం ఇల్లిడ్స్ పెట్టుకొని ఒక్కసారి అంటే పోతాం, రోజు తిరుగుతామా? బస్సు ఫ్రీ అంటే ఇంకో బస్సు పెట్టిండు, దాంట్లో 30-40 రూపాయలు ఒక టికెట్ కు. ఏముంది దీంట్లో? దాంట్లో కలిపిండు. ఏం చేసిండని? కరెంటు పోదు అన్నాడు, కరెంటు పోతూనే ఉంది మధ్యలో. ఏం కాలే. బిజినెస్ లేవు, అన్ని ఆన్లైన్ ఎక్కువైపోయింది. 5 రూపాయలు కూడా ఆన్లైన్, అన్ని ఆన్లైన్ పెట్టి. కేసీఆర్ ఉన్నప్పుడు బిజినెస్ లు మాకు చేతి నిండా డబ్బులు ఉంటాయి. ఈయన వచ్చిన నుంచి అసలు రూపాయి గతి లేకుండా అయిపోయింది. మరి మార్కెట్ మొత్తం పడిపోయింది, అన్ని ఆన్లైన్. ఇంటి ముందే కేసీఆర్ వచ్చినప్పుడు డబ్బులు ఉంటుండే, జర ఇద్దాందా. ఈయన వచ్చి ఏం చేసిండు? మాకు బతుకమ్మ చీరలు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. రేవంత్ రెడ్డి ఉన్నోళ్ళకి చేసిండమ్మ ఊర్లలో, ఇక్కడైతే ఎవ్వరు చేయలే. రేవంత్ రెడ్డి రాడు, ఈసారి రాడు, గ్యారంటీ చెప్తున్నా నేను. ఎవరు అందరు తిట్టుకునే వాళ్ళు, ఫుట్పాత్ మీద అమ్ముకునే వాళ్ళని అంతా రోడ్డు మీద పడేసిండు. రోడ్డు మీద పెట్టుకోవద్దు, అది పెట్టుకోవద్దు అని మొత్తం తీసేసిండు. దుకాన్లు, ఇల్లు ఎంతమంది అడుస్తలే వేసిండ్రు బాగా గెలిచేటట్టు. కానీ ఇప్పుడు తెలుస్తుంది అందరికి ఆడు ఏంది అనేది, ఇప్పుడు తెలుస్తుంది. బయటపడ్డది. వాడు అప్పులు చేసిండు, తిరుగుతున్నట్టు. ఏంది నువ్వేం చేసినావు? నీ గురించి రావాలని నువ్వు అందరికి ఆశ పెట్టినావు. లేడీస్ కి 200 ఇస్తాం కంపల్సరీ, 2,000 ఇస్తా, 2,000 ఇస్తాను. ఏమి ఇచ్చిండు? ఏమి ఇయ్యలే, రూపాయి కూడా రాలే. కనీసం బతుకమ్మ చీరలు ఇయ్యలే మాకు. ఏమి ఇచ్చిండని? ఎందుకు? బానే ఉన్నాయి. కట్టుకుంటున్నారు కూడా జనాలు, అంతే. అందరికి ఇచ్చిండు. మరి ఏం చేస్తాడు? కేసీఆర్ వస్తాడు, మళ్ళీ వస్తాడు పక్క. ఈయన ఏం చేసిండు? ఉన్నోళ్ళకు ఇల్లు పిక్కొని, ఇలా రోడ్డుకున్నాయని, అది రోడ్డుకుందని పిక్కొని తిన్నాడు. కేసీఆర్ వస్తాడు, ఏమో చెప్పలేము. మళ్ళా వీడు పైసా గుప్పని అంటే రేవంత్ రెడ్డి మళ్ళీ వస్తాడు. కానీ సగం మటుకు తెలిసిన వాళ్ళు అయితే అయ్యారు, గ్యారంటీ చెప్తున్నా. మెహదీపట్నంలో చూడు, ఫుట్పాత్ మీద అమ్మటోళ్ళని తీసి పడేసి ఆ రోడ్ వేసిండు, అది వేసిండు. ఎట్లా బతుకుతారు చెప్పు? ఇప్పుడు బస్సు ఫ్రీ అని పెట్టినాం, ఆటో నడిపించేటోళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మా దుఃఖం అగోంది ఎదురుగా. ఖైరతాబాద్ లోకలే, ఇక్కడే. మా అత్త వాళ్ళు తాండూరు. ఏం చేయలే, అక్కడే కదా ఊర్లలో వచ్చింది, గెలిచిండు. కానీ ఇక్కడైతే రాలేదు. ఊర్లలో మంచిగా చేస్తుండు, ఊరోళ్ళు వేసిర్రు అక్కడ వాళ్ళు. కానీ ఇక్కడైతే రేవంత్ రెడ్డి గురించి అదే చెప్తున్నారు. ఇంకేం మాట చెప్పడం? ఏం చేసిండని? 2,000 ఇస్తాడు. ఇచ్చిండా? అదొక్కటి చెప్పుకోండి, మీకు కూడా గుర్తుండొచ్చు. ఇచ్చిండా? 10 మందికి కూడా ఇయ్యలే. బతుకమ్మ చీరలు ఇస్తా ఇక రేపే అన్నాడు. ఏమి ఇచ్చిండు? బతుకమ్మ చీరలు ఇయ్యలే కదా, అదే అంటు. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ అన్న గెలిపిస్తే 4,000 పింఛనే ఇస్తామన్నారు, మరి ఇవ్వలేదు. తర్వాత ఏమో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. 3 నెలల 100 రోజుల్లోనే ఇస్తానన్నారు, కానీ అవ్వలేదు. బంగారం వచ్చిందా మరి? తులం బంగారం రాలేదా? బంగారము అదే పెళ్ళైన వాళ్ళకి ఇస్తారు. ఇదేంది? ఇది డబుల్ బెడ్రూమ్ పెట్టామండి, ఇస్తామన్నారు. ఎప్పుడు అప్లై చేసుకున్నాం? ఎప్పుడు 2016లో అప్లై చేసినాము. 2016లో చేసినాం. మాలాంటి పేదవాళ్ళకి ఇవ్వట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే. అప్పుడు కూడా రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు కూడా పెట్టాము, మళ్ళీ రోజుల్లోనే ఇస్తామన్నారు. ఏమీ లేదు. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏం లేదు. కిరాయికి ఉంటారా మీరు ఇక్కడ? ఓటు ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. ఎవరికి వేసినాం మరి పోయినసారి ఓటు? కాంగ్రెస్ కి వేసినాం. మరి మంచిగా అనిపిస్తుందా వేసినందుకు? మంచిగా అనిపిస్తుంది అంటే అన్ని ఇస్తామన్నారని రేవంత్ అన్న వేసినాము. గెలిపించినాక ఇంకేం లేదు. గెలిపించినాక ఏం లేదా? ఎట్లా ఉంది గవర్నమెంట్? ఏం నచ్చట్లేదా మీకు? మంచి మహిళల కోసమే వచ్చింది కదా, పెద్దపీట వేసిరు, ఫ్రీ బస్ కావచ్చు, ఇంకోటి బస్ అయితే పనికి వెళ్ళిన వాళ్ళకి ఉంది. మాలాటోళ్ళకి ఏమని చెప్పండి. మాలాటోళ్ళకి ఒక ఇల్లు ఇస్తే బాగుంటది. ఎందుకంటే 10,000 12,000 కిరాయి కట్టుకుని ఉండలేకపోతున్నాం. పిల్లల చదువులు, ఫీజులు కడతామా, కిరాయిలు కడతామా?
ఎట్లా ఉంది నీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మంచిగా ఉన్నది కానీ కరెంట్ తీసేస్తున్నాడు ఎందుకు మరి? కరెంట్ తీసేస్తుండా? ఆ, కరెంట్ మంచిగానే వస్తుందటగా. మంచిగా రాదు. రావట్లేదా? పోతుందా? 4,000 పింఛనే వేస్తామన్నారు, పింఛనే ఎంత వస్తుంది పింఛన్? 2,000 వస్తుంది. 4,000 వస్తలేదా? రావట్లేదు. బానే వస్తున్నాయి అయినా కరెంట్ వస్తున్నది. కరెంట్ ఫ్రీగా వస్తలేదా మీకు? రావట్లేదా? గ్యాస్ బండ్ ఎంత కొంటున్నావు? 1000 రూపాయలు. 500కేనటగా. 500లకు రావట్లేదు ఎవరు. వస్తున్నారా అన్నాడు మరి? ఎవరు మరి అక్కడ అలా వాళ్ళు చెప్తున్నారు కానీ వీళ్ళు ఇక్కడ మద్యం తినేస్తున్నారు కదా. అంతేనా? అంతే మరి. 500 దొరకలేదా మీకు ఇప్పుడు? దొరకట్లేదు. ఇప్పుడు మరి మీకు 500కి చిన్న గ్యాస్ ఇస్తామంటున్నారు. 4 కేజీలు 5 కేజీలు చిన్నది, గ్యాస్. పెద్దది వస్తలేదు. పెద్దది రావట్లేదు. ఎట్లా ఉంది ఇప్పుడు మరి గవర్నమెంట్ పాలన నచ్చలేదా మీకు? నచ్చింది, నచ్చదేంది కదా. ఆయనేమో బాగా చేస్తున్నాడు. మధ్య ఉన్నోళ్ళు తినేస్తే మనం ఆయనకి కార్యక్రమం కాదు కదా. మధ్య తిన్న వాళ్ళకి మధ్యలో వాళ్ళకి ఉన్నది కానీ మనకేముంది. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు బాగానే ఇస్తారు, మధ్యగా నాయకులు తింటున్నారు. ఎవరికేటి ఈ ప్రజలకు చేస్తున్నారు, వాళ్ళది ఏం పేరు వస్తుంది చెప్పు? ఏమంటే రేవంత్ రెడ్డి ఇవ్వట్లేదని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి చేస్తుండే కానీ మధ్యలో ఉన్న వాళ్ళే మరి తింటారు. బతుకున్నాళ్ళు తినకపోతే మరి ఏది మరి చేసింది? అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మాకు 4,000 పింఛన్లు చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని అన్నాడు. పింఛన్లు ఎంతవరకు మళ్ళీ రెండో ఓట్లు వెళ్ళాల్సి వచ్చేసి ఆ 2,000 పింఛన్ ఆవిడ కేసీఆర్ పెట్టింది అదే వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా మరి? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేది. ఈ ఇళ్ళ కంటే బాగున్నదా? అంటే ఎవరిది వచ్చినప్పుడు వాళ్ళదే బాగుంటది. ఇప్పుడు నీకు వచ్చింది నీకే బాగుంటది, నాకు వచ్చింది నాకే బాగుంటది. ఎవరిది అలా చెప్పుకుంటారు కానీ ప్రజలకు ఏది మంచి జరుగుతుందో వాళ్ళకే మంచిగా. సరే, ప్రజలకు ఎవరి వల్ల మంచిగా అవుతుంది అనుకుంటున్నాం? ఎవరి వల్ల మంచిగా ఉన్నా కూడా మరి ప్రజలు నాయకులు ఉంచేస్తున్నారు కదా. మరి మనం ఎవరికని ఎవరి పేరు అని చెప్పగలము? ఎవరి పేరు చెప్పలేము కదా. చెప్పలేమంటావా? చెప్పలేము. వాళ్ళు వేసింది వేస్తున్నాము మేము చూస్తున్నాము అని అలా అంటున్నారు. మధ్యలో ఎవరికి అడిగితే రేవంత్ రెడ్డి వేయట్లేదు అనుకుని అలా అంటున్నారు. ఎవరి పేరు అని చెప్పు. స్పష్టత లేదంటావు. ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డి గురించి ఒక మాట చెప్పమంటే? రేవంత్ రెడ్డి మంచోడే. అప్పుడు వచ్చి చెప్పినాడు ప్రజలకి నేను మేలు చేస్తానని చెప్పినాడు. చెప్పలేదని లేదు. అప్పుడు అన్ని మాట ఇప్పుడు నిరూపించుకోవాలి కదా. ఇప్పుడు నిరూపించుకుంటే కదా మనకి ఆయన చెప్పింది మనకు అర్థమయ్యింది, ఆయన చెప్పింది చేసినాడని ఒక ఇది ఉంటది కదా, భరోసా ఉంటది కదా. మళ్ళీ ఇప్పుడు ఓట్లు వేయాల్సి వచ్చింది అనుకో, మనకు చెప్పింది పలానా రేవంత్ రెడ్డి గారు మనకు చెప్పినారు, మనకు చేశారు అని ఒక భరోసా మనకు తగ్గుతుంది కదా. మరి అది లేకుండా పోతుంది.